ఈరోజు అనేశ్వరమ్మ గుట్ట పైన మహాశివుని కోసం రేపు 26వ తారీఖు మహాశివరాత్రి కావున ఇక్కడ రేపు పార్కింగ్ చేయడానికి బ్రహ్మాండంగా ఈరోజు క్లీన్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 26వ తారీఖు నాడు మహాశివరాత్రి సందర్భంగా భారీ ఎత్తున పెద్ద జాతర అనేశ్వరమ్మ గుట్ట పైన జాతర జరుగుతుంది. కాబట్టి ఆ జాతర కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా పార్కింగ్ను మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. అంతా శివయ్య మాయ. ఓం నమ శివాయ. హర మహాదేవో శంభో శంకర. బొజ్జ స్వామి మర్రిగూడెం వాసులు బొజ్జ స్వామి తండ్రి మల్లయ్య గారు నేను ఒక్క మాట ఫోన్ చేయగానే అన్నగారు నేను కూడా భగవంతునికి సేవలో పాల్గొంటానని వచ్చి స్వచ్ఛందంగా అన్నగారు బొజ్జ స్వామి అన్నగారు వచ్చి జేసీబీ తోటి అది మర్రిగూడెం వాసులు బొజ్జ స్వామి తండ్రి మల్లయ్య అన్నగారు వెంబటే వచ్చి అంతా డోజర్ తోటి క్లీన్ చేస్తున్నాడు. చాలా ధన్యవాదాలు. అనేశ్వరమ్మ తల్లి గుట్టపైన మహాశివుని ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు వెలవెల కాపాడుకుంటూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. చూడండి, ఆనాటి కాలంలో ఉన్న భగవంతుడు 2024-25 రోజులలో బ్రహ్మాండంగా భగవంతుని కోసము మెట్ల దారి కూడా పూర్తి జరిగింది. ఇప్పుడు రేపు పార్కింగ్ కోసం ఇబ్బంది కాకుండా భగవంతుని ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేస్తున్నాము. చూడండి, ఎలాంటి ఇబ్బంది జరగకుండా భక్తులకు ఎలాంటి ఆటంకం జరగకుండా ముందు జాగ్రత్తగా క్లీన్ చేయడం జరుగుతుంది. ఓం నమ శివాయ. హర మహాదేవో శంభో శంకర. బొజ్జ స్వామి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అడగగానే ఎమ్మటే వచ్చి స్వచ్ఛందంగా ₹1 కూడా తీసుకోకుండా నా వంతుగా భగవంతునికి నేను కూడా సేవ చేస్తానని వచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు స్వామి అన్నగారికి. మరి కూడా వాసులు ఓం నమ శివాయ. హర మహాదేవో శంభో శంకర. ఎందరో భక్తులు వచ్చి సాక్షాత్తు భగవంతుడు పిలిపించుకున్నట్టే ఉన్నది. అందరూ వచ్చి భగవంతునికి సేవ చేస్తున్నంటే అది మామూలు ముచ్చట కాదు. అంతా భగవంతుని సంకల్పం. భగవంతుని సంకల్పం లేని ఏదైనా జరగదు. ఆనాటి కాలంలో ఉన్న భగవంతుడు ఇప్పుడు వెలుగులోకి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఓం నమ శివాయ. హర మహాదేవో శంభో శంకర. చూడండి, స్వచ్ఛందంగా వచ్చి భక్తులు సేవ చేసుకుంటున్నారు. మేము కూడా భగవంతునికి సేవ చేసుకుంటే మంచి జరుగుతుందనే ఆశ